అమరావతిలో భూసేకరణ వివాదాస్పదమవుతుంది. ఇదివరకు లేనంతటి సమస్య ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తేనో లేకపోతే వైసీపీ నాయకులు చేస్తేనో కాదు, తెలుగుదేశం అనుకూలురు, తెలుగుదేశం సింపథైజర్స్ కూడా తిరగబడుతున్నారు. ఎందుకని 11 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి భూములకే ఈ రోజు వరకు దిక్కు లేదు. వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇవ్వాల, ప్లస్ వాటికి లోన్స్ రాల. వీళ్ళు ఇచ్చిన కాగితాలు ఇచ్చారు, ఆ కాగితాలకి లోన్స్ ఇవ్వలేదు బ్యాంకులు. అప్పటిదాకా ఫలసాయం పొందుతున్నటువంటి భూములు అకస్మాత్తుగా ప్రభుత్వం తీసుకుని వాళ్ళకి ఏడాదికి ఇచ్చే 30,000 ఇప్పుడు 50,000 అయినట్టుంది. క్యాష్ అయితే ఇస్తున్నారు, 10 ఏళ్ళకే అన్నారు, అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కానీ వాళ్ళ జీవిత భృతి కోల్పోయారు, దిక్కు లేదు. ఇస్తానన్న 1000-1200 గజాలు అది డెవలప్డ్ ఫ్లాట్లు ఇస్తానన్నది అప్పుడు 4 ఏళ్లలోనూ చేయలే. ఆ తర్వాత జగన్ వచ్చిన 5 ఏళ్ళు అసలు శాంతం పక్కన పెట్టేశాడు. తను చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఎదురు తిరిగారు, వదిలేశాడు. ఇప్పుడు ఏడాది అయిపోయింది, ఇంతవరకు లేదు. అక్కడ డెవలప్మెంట్ ఇప్పుడు ప్రారంభమైంది ఓ రకంగా చెప్పాలంటే. వాళ్ళకి ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది ఇదంతా సెటరేట్ అయ్యి ఆ బిల్డింగ్స్ వరకు ప్రభుత్వ భవనాలు కంటే ఎప్పుడు అవుతుందో తెలియదు, వీళ్ళది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పుడు ఉన్నట్టుండి మొత్తం పొలాన్ని వదిలేసేసి తినటానికి తిండి లేక, ఉండటానికి గూడు లేక, అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉంటుంది అంతే. బ్రతకాలంటే ఆదాయం ఉండాలి కదా. ఈ ఆదాయాన్ని అకస్మాత్తుగా తీసేసుకుంటే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? దానికి ప్రత్యామ్నాయం లేదు. ఆ 30,000 రూపాయలంటే, ఒక ఎకరం పొలం ఉన్నటువంటి రైతుకు 30,000 రూపాయలంటే నెలకు 2,500 రూపాయలు డబ్బులతో ఎట్లా బ్రతకాలి అన్నదే ఇక్కడ సమస్య. ఎన్నేళ్ళు బ్రతకాలి? ఇప్పుడు 11 ఏళ్ళ నుంచి వాళ్ళకి వేరే ఆస్తులు ఉంటే ప్రాబ్లం లేదు. చివరికి పచ్చటి పంట పొలాలు ఉన్నటువంటి రైతు, ఆ చక్కగా పండించుకుని నలుగురికి అన్నం పెట్టినటువంటి రైతు కూలీగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్టేజీలు చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? ఎవరు గ్యారంటీ ఇస్తారు దీనికి? రేపు ప్రభుత్వం మారితే ఎవరు గ్యారంటీ ఇస్తారు? అట్లాగే అసలు అంత డెవలప్ అవుతుందని ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఇప్పటిదాకా ఏం జరిగింది అన్నటువంటిది ప్రశ్నిస్తూ ఇప్పుడు కొత్తగా ఇవ్వమంటున్నటువంటి చోట్ల ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో కొన్ని గ్రామాల్లో అయితే వద్దంటే ఆల్రెడీ ఎమ్మెల్యేని తిరస్కరిస్తున్నారు, అధికారులకి తిరస్కరించి చెప్తూనే చూసాం. ఇప్పుడు తాజాగా తుళ్ళూరు మండలం పెదపరిమిలో ల్యాండ్ పోలింగ్కి భూములు ఇవ్వద్దంటూ మైకులో పెదపరిమి రైతులు ప్రచారం చేస్తున్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. అది వెంటే మనకు అర్థమవుతుంది ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారు. తెగించినే, ఎందుకంటే ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందన్న భయం ఉన్నా తెగించి చేస్తున్నారు అంటే ఇక అటో ఇటో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు అన్నటువంటి పాయింట్ కనబడుతోంది. పోలింగ్లోకి కావాలని ప్రభుత్వం కోరుతున్నారు. అవి పుకార్లు వస్తున్న నేపథ్యంలో గ్రామ రైతులు ఆందోళనలో ఉన్నారు. మరియు ప్రజానికానికి మనది, మన గ్రామంలో భూములను ల్యాండ్ పోలింగ్ లో తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇది రైతులకు నష్టదాయకం. మరియు 11 ఏళ్ల క్రితం తుళ్ళూరు మండలంలో రైతులు ఇచ్చిన భూములకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అప్పజెప్పలేదు. అసలు ఏ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా రైతులకు తెలియదు. ఏ ఫ్లాట్స్ కూడా రైతులకు అప్పజెప్పక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరొక 1,00,000 ఎకరాల భూమిని పోలింగ్ లోకి కావాలని ప్రభుత్వం కోరుతున్నారు. అవి పుకార్లు వస్తున్న నేపథ్యంలో గ్రామ రైతులు ఆందోళనలో ఉన్నారు. కావున పెద్దపల్లి గ్రామ రైతులు పోలింగ్ కి అనుకూలంగా లేరు, పోలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. కావున రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము.